ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి ఒక విషయం గమనించాలి. ఎప్పుడైనా సరే కుజుడు గనక అంటే రాశ్యాధిపతి ఎప్పుడైనా సరే వారికి ద్వాదశంలో ఉండటం, అలాగే రాహుతోటి కలిసి ఉండటం, దాంతోపాటు షష్టాధిపతితోటి తృతీయాధిపతితోటి కలిసి ఉండటం, ఈ కాంబినేషను ఆల్మోస్ట్ కొంత నెగటివ్ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు గురువు మారాడు, శని బాగున్నాడు, అలాగే మిగతా గ్రహాలు కూడా కొన్ని బాగున్నాయి అని అనుకున్నా కూడా మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు కూడా కంబస్ట్ అయి ఉన్నాడు. అలాగే మనకి ఏమవుతుంటుందంటే ఈ శుక్రుడు కంబస్ట్ అవ్వటం అంటే ఆర్థికపరమైన విషయాలలో కూడా తీసుకుంటున్న డెసిషన్స్ ఉంటాయి చూసారా. ఈ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఈ నిమిషానికి మనకి అన్నీ అమరుతాయి అని అనుకున్న సిట్యుయేషన్స్లో మనకి ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని మేషరాశి వారు మాత్రం కుజుడు రాహుతోటి ఉన్నంతకాలము ఒకటి జాగ్రత్త వహించాలి, అంటే ఒక 45 రోజుల పాటు. రెండోది ఏమిటి అంటే బుధుడు మారేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సరే, ఏ విషయాలలో మనం జాగ్రత్త వహించాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ 5వ తారీఖు నుంచి కనుక చూసుకుంటే ఉద్యోగానికి సంబంధించి అలాగే ఉద్యోగ సంబంధంగా ఉండే మార్పుల గురించి జాగ్రత్త వహించాలి. స్ట్రెస్ ఎక్కువ ఉండటం, చేస్తున్న పనికి గుర్తింపు లేకపోవడం, ఒక్కొక్కసారి పని విషయంలో మీరు అర్థం చేసుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి, మీకు జరిగేది ఒకటి ఉండటం, లేదా అనుకున్నంత బాగా మీరు వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కొంతమందికి లే ఆఫ్స్ ఉండొచ్చు, కొంతమంది బెంచ్ మీద ఉండొచ్చు, కొంతమందికి ప్రాజెక్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ వీళ్ళేమీ పనిచేయరు. ఇలాంటి స్థితి వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా ఒక రకంగా టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఉద్యోగ వ్యాపారస్తులు ఈ విషయంలో రేపు అంటే మనం ఈ వారం నుంచి మాట్లాడుకుంటున్నాం, మినిమం 10వ తారీఖు వరకు 11వ తారీఖు వరకు ఒక రకంగా ఉంటే 11వ తారీఖు తర్వాత నుంచి ఇంకొక రకంగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా 11వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆపరేషన్స్ ఉండటం, అలాగే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉండటం, నరాలకి సంబంధించిన ఇబ్బందులు ఉండటం, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండటం, దీంతోపాటు వాదోపవాదాలు ఉండటం, కోర్టు సమస్యలు ఉండటం, ల్యాండ్స్కి సంబంధించి అలాగే లిటిగేషన్కి ల్యాండ్స్కి సంబంధించి వాటి గురించి మీరు కొంచెం గొడవలు పడటం, అంటే మీరు ఏదైనా అలాంటి ల్యాండ్ తీసుకుంటే దానికి సంబంధించి మీరు కోర్టు ద్వారానో లేక ఇంకొక రకంగానో ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వారం అంతా కనపడుతూ ఉంటాయి. కాబట్టి కుజుడితో పాటు రాహుతో పాటు బుధుడు ఉన్నప్పుడు సాధారణంగా ఈ వారం అంతా అంత అనుకూలంగా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. అయితే గురువు మారిన తర్వాత అద్భుతంగా ఉంటుంది అని అంటే గురువు మారిన వెంటనే మనకి ఫలితాలను ఇవ్వడు, మనం వెయిట్ చేయాలి. కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ముఖ్యంగా 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. 10వ తారీఖు తర్వాత వెయిట్ చేస్తే వచ్చే లాభం ఏమిటి అనేది చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, శుక్రుడు కూడా కంబస్ట్ అయి ఉన్నాడు కదా. కాబట్టి ఏ ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆర్థికపరమైన విషయాలను అనుకుందాం, కుటుంబపరమైన విషయాలను అనుకుందాం, లేకపోతే కొంతవరకు మీ యొక్క వైవాహిక జీవితం అనుకుందాం, లేకపోతే కొత్తగా వివాహమైన వారు ఉంటే వారు కొంచెం ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది చూసారా, అలాంటివి అనుకుందాం. ఇలాంటివన్నీ కూడా కొంచెం మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొత్తగా వివాహమైన వారికని ఎందుకు చెప్తున్నామంటే బేసిక్గా ఇలాగా కంబస్షన్స్ జరిగినప్పుడు కొంచెం వాళ్ళ మధ్యన రావాల్సినంత అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది కనుక ఏం జరుగుతుంటుందంటే కొంచెం వాళ్ళు ఇంకా మెల్లగా కూర్చొని మాట్లాడుకోవడానికి, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కనుక ఇక్కడ వీరికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పుకుంటున్నాం. అయితే ఆర్థికపరమైన విషయాలలో
పెద్ద లోటుపాట్లు ఉన్నాయి అని నేను చెప్పను, కానీ మీరు ఏదైనా ఒక బల్క్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వ్యాపార పరంగా కానీ వేరే రకంగా కానీ, అలాగే మీరు ఏదైనా సరే కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దానికి సంబంధించి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అలాంటివి రావడానికి మాత్రం సమయం ఖచ్చితంగా పడుతుంది. తర్వాత ఏంటి అని అంటే, సరే మరి ఇందాకే చెప్పుకున్నాగా 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే అని. కాబట్టి 10వ తారీఖు, 9వ తారీఖు, ఇంకా ఈ తారీఖులు రావటం మొదలుపెట్టిన తర్వాత కొంత మీకు అభివృద్ధి లేదా కొంత మూమెంట్ అనేది కనపడుతుంది. సరే, ఇది ఏ రకంగా ఉంటుంది? కుటుంబానికి సంబంధించి ఉంటుంది, తర్వాత మీ సంతానానికి సంబంధించి ఉంటుంది. సుఖంగా ఉండాలి అనే ఒక ఆలోచన కలుగుతోంది కనుక ఆ సుఖంగా ఉండటం కోసం ఏ పని చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇది ఈ వారం తప్పకుండా మేషరాశి వారు ఫాలో అవ్వాల్సింది. సరే, మేషరాశి వారికి మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నది ఒకటి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయని, హాస్పిటల్ విజిట్స్ ఉంటాయని, వెహికల్స్ అవి నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే వెహికల్స్కి సంబంధించి, హౌస్కి సంబంధించి రిపేరింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కొంత ఉంటాయి. ఇలాగా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావటం, లేకపోతే ఇందాకే చెప్పినట్టు ఎక్స్పెక్టెడ్ అమౌంట్ చేతికి రాకపోవటం, ఇలాంటివి కొంచెం కనపడుతూ ఉంటాయి. అందుకని బేసిక్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. మొత్తం 45 రోజులు చేయాలి. మధ్యలో మనం ఏమైనా పరిహారాలు చెప్పుకుంటే అవి చేసినా చెయ్యకపోయినా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం మానకండి. సుబ్రహ్మణ్య కవచం చదవటం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు ఉపవాసం ఉండటం కానీ, లేకపోతే కందులు దానం ఇవ్వటం కానీ, లేకపోతే మీరు ఎర్రటి వస్త్రాలు ధరించడం మానేయ. ఇక్కడ 2 రకాలు. ప్రీతి కొరకు అయితే ఎర్రని వస్త్రాలు ధరించవచ్చు, కానీ రాహుతో ఉన్నాడు కనుక కొంచెం ఎర్రటి వస్త్రాలు అవాయిడ్ చేయండి. అలాగే మీరు ఒక పూట ఉపవాసం ఉండటం, బ్రహ్మచర్యం పాటించటం, ఇలాంటివి గనక మీరు చేసుకొస్తే తప్పనిసరిగా మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరేందుకు మీకు ఒక దారి మాత్రం కనపడుతుంది. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసామనంటే వృషభ రాశి వారి పరిస్థితుల్లో కూడా మెరుగవుతోంది, మార్పు కనపడుతోంది. కానీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కావు ఇవి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి చాలా దూరంలో ఉన్నారు. అయితే అనుకోవచ్చు కదా, గురువు మారాడు, లగ్నంలోకి వచ్చాడు, లేదా రాశిలోకి వచ్చాడు, ఇంకే ఉంది అద్భుతమైన రిజల్ట్స్. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం కొత్త స్థలానికి వెళ్ళిన వెంటనే అక్కడే అన్నీ సర్దుబాటు చేసేసుకొని, ఇల్లు సర్దేసుకొని, చుట్టుపక్కల అందరినీ ఫ్రెండ్స్ చేసేసుకొని, మార్కెట్ ఏరియా తెలుసుకొని అన్నీ చెయ్యం కదా. వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకుంటాం, అక్కడ కొంచెం కూర్చుంటాం, ఒక వారం రోజులు స్థిరపడతాం, ఆ తర్వాత మిగతా విషయాల మీద శ్రద్ధ పడతాం. అత్యవసరం ఏముంటాయి, పాలనో పేపరనో కూరలనో ఇవి కొన్ని చూసుకుంటాం. ఇదే లాజిక్ గ్రహాలన్నిటికీ అప్లై చేయండి. సో గురువు మారినంత వెంటనే ఆర్థికమైన అనుకూలత వైపుగా వెళ్ళిపోతాము అని మనం అనుకోకూడదు. అయితే ఈయన అనుకూలత ఖచ్చితంగా ఇస్తాడనే చెప్తున్నాం, అలాగే ఇస్తాడు కూడా. అయితే ఈ వారం మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా రిస్క్ ఉండబోతోంది. అంటే ఒక రకంగా ఎందుకులే నాకు ఈ రిస్క్ తీసుకోవటం, లేకపోతే ఎందుకు నేను ఈ పని చేయాలి, దీనివల్ల నాకు అవమానం ఉంటుందేమో, దీనివలన నేను ఇబ్బంది పడతానేమో, ఇలాంటి సందర్భాలు అందరికీ వస్తాయి కదా. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే క్వశ్చన్ నుంచి మీరు ఎలా ఉంటారు అంటే, నేను రిస్క్ తీసుకుంటాను అని అంటారు. తప్పేం లేదండి, రిస్క్ తీసుకోండి. అయితే 10వ తారీఖు వరకు తీసుకునే రిస్క్ గురించి మీకు కొంచెం ఆటుపోట్లు అయితే ఉంటాయి. దీన్ని కూడా మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని వృషభ రాశి వారు మాత్రం మర్చిపోకూడదు. రుణాలకి సంబంధించి, భార్యాభర్తలకి సంబంధించి, అలాగే ఒక రకంగా మీ సంబంధ బాంధవ్యాల గురించి, భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు ఒక రకంగా చెప్పాలంటే ఏమీ ఇబ్బందికరంగా లేదు, వాదోపవాదాలు ఉండటంలో తప్పు లేదు. కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏమైనా వాదోపవాదాలు ఉన్నాయి, ప్రేమికులే ఉన్నారు, ఏమైనా గొడవ పడ్డారు, ఇక్కడ వీళ్ళకి 2 విషయాలు ఉన్నాయి. ఎవరైతే వివాహం కొత్తగా చేసుకున్నారో వారు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకునేటప్పుడు అది గొడవకి దిగకుండా చూసుకోవాలి, లేకపోతే డిఫరెన్సెస్ వస్తాయి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇక్కడ కలవడానికి ప్రయత్నం చేసినా అది వారికి అంత అనుకూలతని ఇవ్వదు. కాబట్టి ఈ 2 విషయాలని గమనించుకోండి.
అలాగే మామూలుగా కొంతకాలం అయింది వివాహమయ్యి అనుకుంటున్నవారు సర్దుబాటు ధోరణి చూపిస్తారు. చిన్న చిన్న వాదోపవాదాలను మనసులో పెట్టుకోకండి, వాటిని వదిలేయండి. 10వ తారీఖు వరకు దాని గురించి ఆలోచన చెయ్యకండి. ఇంకో విషయం ఏమిటి అనంటే, దీని తర్వాత ఆర్థికపరమైన విషయాల జోలికి వచ్చామనంటే కొంచెం మెల్లమెల్లగా మీకు మెరుగవుతుంది. అయితే ఈ మెరుగు అవ్వడానికి మీకు 9వ తారీఖు రావాల్సిందే. ఈ లోపల అసలు ఆర్థికంగా అస్సలు బాగుండదా అంటే అలా ఏమీ లేదు. పోయిన నెల కంటే కూడా ఈ వారం నుంచి కొంత ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు. కానీ ఇక్కడ మనం 2 విషయాలను ప్రస్తావించాం. ఒకటి, మనసులో ఉన్న ఆలోచనకి మనం చేసేదానికి రెండిటికి కూడా చాలా విరుద్ధంగా ఉండబోతోంది. అలాగే మనం అనుకున్న దానికి మనకు వచ్చే రిజల్ట్కి కూడా చాలా తేడా రాబోతోంది. దీంతో పాటు రిస్క్ తీసుకోబోతున్నారు. సో ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, రిస్క్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని ఇంపాక్ట్ కొంచెం మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడబోతోంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిస్క్ తీసుకోవడం వరకు తప్పులేదు, కానీ ఆ రిస్క్ మీ పర్సనల్ లైఫ్ని కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ని కానీ డిస్టర్బ్ చేసేటట్టుగా ఉంటే కనుక తప్పనిసరిగా ఒకసారి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మీరు ఆ రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, వృషభ రాశి వారు మాత్రం ఆలోచనలో కొంత ధైర్య సాహసాలు, కొంత రిస్క్ తీసుకోవడం కనపడుతోంది కనుక ఏదైనా సరే ఒక మాట అనుకునే ముందర పెద్దలు ఎవరైనా ఉంటే వారితోటి చర్చించటం, లేదా ఇంకెవరిదైనా డెసిషన్, ఇంకెవరిదైనా ఒపీనియన్ తీసుకోవటం. అలాగే ఇక్కడ తప్పనిసరిగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. విఘ్నేశ్వరుడి నామాలు 16 నామాలు చదువుతూ ఉండండి. స్వామివారిని మంగళవారాలు దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు ఒక కంక్లూషన్ ఇస్తుంది, మీకు ధైర్య సాహసాలని ఇస్తుంది. విఘ్నాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయేందుకు కూడా అవకాశాలను ఇస్తుంది. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూసామనంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఒక బ్రేక్ కనపడుతోంది. సరే, ఈ బ్రేక్ అనేది మీరు వాంటెడ్లీ కూడా తీసుకోవచ్చు, అన్వాంటెడ్లీ తీసుకోవచ్చు, లేదా కొత్త ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచనతోటి తీసుకోవచ్చు. అయితే ఈ తీసుకున్నవన్నీ కూడా మీకు హెల్త్ పరంగాను వెల్త్ పరంగాను కూడా ఇంపాక్ట్ని చూపిస్తున్నాయి. అందుకని కుటుంబ శ్రేయస్సు కోసం, లేకపోతే కుటుంబంలో ఆనందం ఉంటుందా అంటే ఇక్కడ ఆనందం లేకపోగా ఏదో ఒక కారణంతో గొడవ పడుతున్నారు. అలాగే మీరు ఏదైతే లోన్ కోసం అప్లై చేస్తున్నారో ఆ లోన్స్ లాంటివి రావడానికి కూడా మీకు కొంత టైం పడుతూ ఉంటుంది. సో ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తూ కొత్త బిజినెస్లు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వృత్తి వ్యాపార రీత్యా మిథున రాశి వారికి ఈ బుధుడు మారేంత వరకు ఎటువంటి మంచి ఫలితము ఇవ్వదు. కాబట్టి 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. సరే, ఇక్కడ మనం 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు వరకు చూడండి, మొత్తం కూడా ఫైనాన్స్ గురించే మాట్లాడుతున్నారు. ఈ వారం అంతా కూడా ఫైనాన్స్ కనపడుతోంది, ట్రావెలింగ్ కనపడుతోంది, అలాగే మీ యొక్క హెల్త్ కనపడుతోంది, మీరు తీసుకునే లోన్స్ కనపడుతున్నాయి. అలాగే మీరు చాలా విషయాలలో ఒక రకంగా చెప్పాలంటే ముందర తీసుకున్న వాటికి, ముందర తీసుకున్న డెసిషన్స్కి, ముందర తీసుకున్న యాక్షన్స్కి సంబంధించి మీరు ఒక విడత దాని గురించి ఆలోచన చేసేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే భార్యాభర్తలు ఎలా ఉంటారు అని అనుకుంటే వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రేమికుల మధ్యన మాత్రం చాలా చాలా గ్యాప్ వస్తుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంకా బాగా చదవాలి. ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఆర్థికంగా బాగుందా అంటే రుణాల పరంగా మీకు బాగుంది అని చెప్తున్నాను. కొత్త అవకాశాలు తీసుకుంటాము అని అనుకునేవారు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. తొందరపడి నిర్ణయాలు తీసుకొని, తొందరపడి ఉద్యోగాలు మానేసి, తొందరపడి చేంజెస్ కోసం ప్రయత్నం చేయకండి. ఇప్పుడు తీసుకునే చేంజెస్ ఏవి కూడా మీకు ఫ్యూచర్లో అంత బెనిఫిషియల్గా ఉండవు. ఎందుకంటే గురు ద్వాదశంలోకి వెళ్ళిపోతున్నాడు కనుక అనవసరపు దుబారా ఖర్చు ఎక్కువగా పెట్టిస్తూ ఉంటాడు. కాబట్టి మిథున రాశి వారు మాత్రం ఆలోచన, తీసుకుంటున్న డెసిషన్స్, తీసుకుంటున్న మార్పుల గురించి 1కి 10 సార్లు ఆలోచన చేయాల్సిందే. సరే, ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు పక్షులకు ఆహారం పెడుతూ ఉండండి, ఇది చాలా చాలా అవసరం. అలాగే కొంతవరకు పులిహోర అంటాం కదా, పులిహోరని నైవేద్యంగా గుళ్ళల్లో, లేకపోతే గుళ్ళోనే నైవేద్యంగా పులిహోర చేయించి మీరు
అక్కడ ప్రసాదంకి ఇస్తూ ఉండండి. ఇది చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుందండి. ప్రసాదంగా ఇచ్చింది ఏది కూడా అంటే అది పుణ్యం కోసం తెచ్చుకుంటున్న పుణ్యం కోసం చేస్తున్నదే. ఇది మీకు అనేక రకాల దోషాలకి పరిహారంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామనంటే కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే వీరి సంతానము విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడుతోంది, లేదా వీరే పిల్లల నుంచి దూరంగా ఉండే అవకాశం కనపడుతుంది. మీరు దీన్ని ఎలా అయినా భావించవచ్చు. మీ సంతానం మీ నుంచి దూరంగా అన్నా ఉంటారు, మీరు మీ సంతానం నుంచి లేదా వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఇక్కడ ఇంకొక చోటికి రావటమో ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళడమో ఇలాంటివి కనపడుతున్నాయి. ప్రయాణాలు కనపడుతున్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. సంతానానికి సంబంధించి అభివృద్ధి కనపడుతున్నా కూడా ఆ అభివృద్ధి మీకు 10వ తారీఖు తర్వాత నుంచే కనపడుతుంది. వాళ్ళ ప్రయాణాలు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళ సెటిల్మెంట్ కానీ, వాళ్ళ వ్యాపారం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, ఇది ఏదైనా సరే మీకు 10వ తారీఖు రావాల్సిందే. సో 10వ తారీఖు వచ్చిన తర్వాత బుధుడు మారిన తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు కనపడుతుంది. అలాగే ఈ మార్పు మీకు వచ్చే వారం నుంచి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు ఆర్థికంగా బాగుందా అంటే ఆర్థికంగా బాగానే ఉంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, గురువు మారిన వెంటనే ఫలితాలను ఇవ్వడు. గురువు మారిన వెంటనే మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఏ స్థానం మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉందో ఆ స్థానానికి సంబంధించి బాధపడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనండి, మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాళ్ళతో వాదోపవాదాలు లేకుండా చూసుకోండి. అదే ఇందాక నేను చెప్పింది, తల్లిదండ్రుల నుంచి పిల్లలు దూరంగా ఉండటం లేదా పిల్లల నుంచి తల్లిదండ్రులు దూరంగా ఉండటం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ వారంలో జరగబోతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివి కొంచెం ఉంటాయి. అలాగే విద్యాబుద్ధుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే విద్యాబుద్ధుల గురించి పెద్ద అనుకూలత అనేది ఏమీ కనిపించట్లేదు. కోర్టు విషయాల కంటే కూడా ఇక్కడ ల్యాండ్ సంబంధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యన ల్యాండ్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కొంత టైం పడతాయి. ఇవన్నీ మూమెంట్ రావడానికి టైం పడుతుంది. అలాగే వచ్చే వారం కొంత మీకు శుభంగా ఉండేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? భార్యాభర్తల మధ్యన కూడా కొంత సఖ్యత లోపిస్తోంది. అలాగే ఇక్కడ ప్రేమికులకు కూడా అంత ఆశాజనకంగా ఏమీ కనిపించట్లేదు. వాదోపవాదాలు ఉండటం, అవమానాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ తర్జన భర్జన పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వాదోపవాదాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు నరాలకి సంబంధించిన ఇబ్బందులు, లోవర్ ఇంటెస్టైన్స్కి సంబంధించినవి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండటం, అలాగే నడువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి ఎక్కువ శాతం మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్ విజిట్స్ ఉండేందుకు అవకాశం ఈ వారంలో కనపడుతోంది. ఖచ్చితంగా హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఉంది కనుక ట్రీట్మెంట్ లాంటిది ఏదైనా తీసుకోవడం కానీ, రెగ్యులర్ మెడికేషన్ లాంటిది ఉంటే ఆ రెగ్యులర్ మెడికేషన్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి కొంచెం మీకు కనపడుతున్నాయి. బట్ ఇవేవి కూడా చాలా నెగటివ్గా చెప్పుకోవట్లేదు. ఇవన్నీ మీకు రెగ్యులర్గా మెడికేషన్ తీసుకునే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. బట్ సడన్గా ఏదైనా అనారోగ్యం కలిగింది, దానికి సంబంధించి తీసుకుంటాము అని అంటే దానికి సంబంధించి కూడా మీకు రికవరీ మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. సరే, ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారం చేయాలి? తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే వారితోటి వాదోపవాదాల జోలికి వెళ్ళకండి. అలాగే అన్నదమ్ముల మధ్యన ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇవేమైనా ఉంటే సమస్యలు కనుక 10వ తారీఖు తర్వాత కూర్చొని మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కూడా ఇక్కడ మనం వారం మొదట్లో చాలా అద్భుతంగా ఉందని అయితే మనం ఏమీ చెప్పడం లేదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతున్నాయని చెప్తాను. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత అంతగా లేదని చెప్తున్నాను. ఆర్థికంగా కూడా ఇంకా కొంచెం వెసులుబాటు రావాలి, ఇంకా కొంచెం మూమెంట్ అయితే మీకు రావాలి. అలాగే బేసిక్గా మీరు కమ్యూనికేషన్ పరంగా చెప్పే మాటలు కానీ, చేసే విషయాలు కానీ కొంచెం ఇతరులకి ఇబ్బంది కలుగుతాయి. లేకపోతే ఇతరులు మిమ్మల్ని ఒక మాట అనే విధంగా ఉంటూ ఉంటాయి. మీరు మంచే చెప్పచ్చు, మీరు మంచే చేయొచ్చు,
బట్ ఎలా ఉంటాయి అని అంటే మీరు చేసే పని కానీ మీరు అనే మాట కానీ చాలా కాలం దాని ఇంపాక్ట్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇది కొంచెం మీకు మంచి జరగాలని మనం ఆశిద్దాము. అయితే ఏంటంటే చేసే పనుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ జోలికి 10వ తారీఖు వరకు వెళ్ళకండి. గురువు దశమంలో ఉన్నంత మాత్రాన ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అవి కూడా మీరు 10వ తారీఖు తర్వాతనే మీకు అనుకూలత ఉంటుంది. 9వ తారీఖు నుంచి, వాస్తవం చెప్పాలంటే 9వ తారీఖు నుంచి మీకు వృత్తిపరంగా కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం, పొట్టకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మెడికేషన్ లాంటిది వాడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ కొంచెం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడే విషయాలు, మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా కనపడుతుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మీకు కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే ఆర్థికంగా కూడా కొంత అనుకూలత మీకు కనపడుతోంది. ఇది మీకు కొంచెం మెల్లమెల్లగా కనపడుతుంది, స్లోగా ఉంటుందన్నమాట. బట్ గుర్తింపు పరంగా అంటే మీరు ఇప్పుడు ఏదైనా సరే ఇందాక అన్నమాట, ఏదైనా మీరు అన్నారు, ఏదైనా మీరు చేశారు, దాని ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుంది అనుకున్నాం కదా, దానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మీకు పాజిటివ్గా ఉండేందుకే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకి సంబంధించి అంత ఆశాజనకంగా లేదండి. ఇక్కడ మోస్ట్లీ ఎవరి దారి వారు చూసుకునే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల పరంగా కూడా కొంతవరకు పర్వాలేదని చెప్తాను. చాలా నెగిటివ్గా అయితే నేను ఇక్కడ ఏమీ చెప్పడం లేదు. వీళ్ళు కొంతవరకు మామూలుగా మంచిగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. విష్ణువాలయ దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారికి తులసి మాల సమర్పిస్తూ ఉండండి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో, వృత్తిపరమైన విషయాలలో మార్పులు ఏవైతే చేయబోతున్నారో వాటికి భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. గురువు మారిన వెంటనే మంచి ఫలితాలు ఇచ్చేది ఒకళ్ళే కన్యారాశి వారికి. అయితే ఏంటంటే కన్యకి మారిన వెంటనే ఏ రాశికి కూడా ఇవ్వడండి. అందుకని మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఆశాజనకంగా ఉన్న విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏవైనా సరే ఉద్యోగంలో మార్పులు ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే పాత ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, మళ్ళీ మిమ్మల్ని చెయ్యమనటం కానీ అలాంటివి ఉండటం. పాత వాళ్ళు అంటే పాత కంపెనీ వాళ్ళు మళ్ళీ మీతో మిమ్మల్ని వర్క్లోకి రమ్మంటం కానీ, లేకపోతే మీరు అక్కడ అప్లై చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు వర్క్ సంబంధంగా చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో మార్పు ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఈ వారం ఏంటంటే మీకు చూడండి, ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయనగానే ఇవాళే రావు కదా, దానికి సంబంధించి ఏదో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందుకని మీకు ముఖ్యంగా ఇందులో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఫలితాన్ని ఇవ్వటం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీడియా లైన్లో ఉన్నవాళ్ళు, తర్వాత టెలివిజన్ లైన్లో ఉన్నవాళ్ళు, మార్కెటింగ్ లైన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా 10వ తారీఖు రావాల్సిందే. 10వ తారీఖు వచ్చిందంటే చాలా వరకు మార్పు వస్తుంది. అయితే ఇక్కడ బుధుడు అక్కడ ఉన్నా కూడా ఆయన ఆస్తిపాస్తులకి వాటికి సంబంధించి మంచి చేస్తూ ఉంటాడు. అందుకని మనం భయపడక్కర్లేదు. అయితే ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. లేకపోతే భార్యాభర్తలు ఏదైనా ఒక కారణంతో కొంచెం దూరంగా ఉంటారు. అలాగే భార్య కానీ భర్త కానీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ఖచ్చితమైన చేంజెస్ భార్యకి భర్తకి ఇద్దరికీ కూడా కనపడుతున్నాయి. అందుకని దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రోత్ని చూపిస్తోంది. ఇదేమీ మనకి నెగటివిటీని చూపించట్లేదు, గ్రోత్ని చూపిస్తోంది. కాబట్టి గ్రోత్ వైపు వెళ్తున్నారు కనుక ఇంకొక వారం వెయిట్ చేయడంలో తప్పులేదు. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం ఏమీ పాజిటివ్గా చెప్పడం లేదు. అలాగే ప్రేమికులు కొంతవరకు అంటే ఏంటంటే ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్టర్బెన్సెస్ గురించి మర్చిపోయి కొంచెం వాళ్ళు వేరే వాటి మీద వాళ్ళ ఉద్యోగమో వ్యాపారమో చదువో ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటి మీద దృష్టి పెట్టడం అంటూ మొదలు పెడితే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మెల్లమెల్లగా మార్పు వస్తుందండి. కాబట్టి మెల్లగా మార్పు వస్తుంది కనుక మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఖచ్చితంగా మీరు గ్రోత్ మాత్రం చూస్తారు. మే మొత్తం కూడా కొంచెం కుజుడు రాహుతోటి ఉంటాడు కనుక మనం చాలా పెద్ద ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. బట్ చేంజెస్ కనపడుతూ ఉంటాయి. జూన్ తర్వాత నుంచి ఇంకా కొంచెం మార్పు వస్తూ ఉంటుంది, మెల్లగా వస్తుంది అనమాట. ఒక్కసారిగా డ్యామేజ్ ఏదైందో అదంతా డ్యామేజ్ మొత్తం మనం క్లియర్ చేయలేం కదా.
కాబట్టి ఆ డ్యామేజ్ క్లియర్ అవ్వడానికి, లేకపోతే ఆ డ్యామేజ్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సరే, ఇంకా ఈ కన్యారాశి వారు మాత్రం పేషెన్స్ ఇస్ ద కీవర్డ్. కాబట్టి పేషెన్స్ తోటి ఉండండి చాలు, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి చాలు, భగవంతుడి మీద దృఢమైన నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి, ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. సరే, తులారాశి వారు మాత్రం మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కాకుండా ఉంది. ఒకరెవరో కమెంట్ చేశారు, మేమే ఎందుకు సర్దుకుపోవాలని. అలా ఏం లేదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రెండు వైపులా సర్దుకుపోవాలనే చెప్తూ ఉంటాను. అయితే మీ వైపుగా మీకు సర్దుకుపోతున్నట్టుగా అనిపించి ఉండొచ్చు. బట్ నేను అనేది ఏంటంటేనండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏదైనా కావాలి అని కోరుకుంటున్నప్పుడు దానికోసం కొంచెం సర్దుకుపోవటంలో తప్పలేదు కదా, తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి అని అనుకుంటున్నాం కనుక. సో ఒక పని చేయండి, సర్దుకుపోవాలి అని లేకపోతే అట్లీస్ట్ మౌనంగా ఉండండి, వాదించకండి, గొడవలు పడకండి, పోట్లాడకండి, మీ పనులు ఏవైతే ఉంటాయో అవి చేసి పెడుతూ ఉండండి. లేదు మీరు దూరంగా వచ్చేసారు, లేదా మీ ఇద్దరి మధ్యన మాటలే లేవంటారా, కమ్యూనికేషన్ పెంచుకుందామన్నా అటువైపు కమ్యూనికేషన్ రావట్లేదంటారా, అప్పుడు తప్పనిసరిగా పెద్దల హెల్ప్ తీసుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది నేను భార్యాభర్తల సంబంధంగా చెప్తున్నాను. ప్రేమికులకి కూడా నేను ఇక్కడ ఏమీ పెద్ద ఆశాజనకంగా చెప్పటం లేదండి. వీళ్ళ మధ్యన చాలా మనస్పర్ధలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. అవి సాల్వ్ చేసుకోవాలంటే ఇద్దరికీ ఓర్పు నేర్పు ఉండాలి, ఇది ఇద్దరిలోనూ లోపిస్తూ ఉంటుంది. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఈ వారం. అలాగే కొంచెం అనుమానాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రిలేషన్షిప్లో. అందుకని ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ తోటి ఏవైనా సరే ఒక ఓపెన్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. అలాగే ఆ రిలేషన్షిప్ని మీ భార్యకి భర్తకి కూడా చెప్తూ ఉండండి, దాన్ని సీక్రెటివ్గా ఉంచకండి. ఎందుకంటే ఇక్కడ మీకు డెఫినెట్గా మీరు కొంచెం ఇబ్బంది పడే ఇష్యూస్ మీకు స్టార్ట్ అవుతాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు మీకు ఇక్కడ మీకు కొంతవరకు పోస్ట్పోన్ కూడా అవుతున్నాయి. అయితే ఇక్కడ మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా భార్య కానీ భర్తకు కానీ కనపడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఒడిదుడుకులు కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం క్లీన్గా ఉండండి, ఓపెన్గా ఉండండి. భార్యకు కానీ భర్తకు కానీ చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి, దాన్ని సీక్రెట్గా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్థికంగా కూడా ఈ వారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ విషయం ఏ వ్యక్తిని మీరు వద్దు అని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి నుంచి మీరు ఖచ్చితంగా దూరంగా ఉంటారు, ముఖ్యంగా ప్రేమికులు. కాబట్టి ఇది ఇక్కడ ఏమీ పెద్దగా పాజిటివ్గా ఉందని మాత్రం నేను చెప్పటం లేదు. పాజిటివ్గా ఉండాలనే కోరుకుంటూ ఉంటాను, బట్ గోచారం అంత అనుకూలించట్లేదు. వృత్తిపరంగా కూడా వీరికి కొంతవరకు బాగానే ఉంది. వృత్తిపరంగా అయితే వీరు బాగానే ఉన్నారు. అలాగే కొంచెం బిజినెస్ పరంగా కనుక చూసుకున్నాము అని అంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఇది కూడా మీకు 10వ తారీఖు తర్వాత సాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి మాత్రం ఇందాకే చెప్పాను కదా, మౌనంగా ఉండాలి, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైతే ప్రేమికులు విడిపోయారో, ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉన్నారో వారికి భార్యాభర్తలను అయితే కలిసే ప్రయత్నం చేయమంటాను. ఇక్కడ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చూసుకోవాల్సిందే. సరే, ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దామండి. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసామంటే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. అలాగే వీరికి కొంచెం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. హాస్పిటల్ విజిట్స్ కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. దీంతో పాటు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల వైపు కూడా మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సంతానం వైపు మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా మదన పడటం అనేది కూడా కనపడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ వారం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా మనం ఎప్పుడు కూడా నేను కూడా చెప్తూ వచ్చాను వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందని. బట్ అప్పుడప్పుడు కుజుడు రాహుతో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి అంత అనుకూలించడం, అలానే గురువు మొన్నే కదా మారింది, టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సంతానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. మనసులో విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి శ్రేయస్సు గురించి మీరు ఎంతో ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వారికి కూడా వారి ఆరోగ్యం గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి కూడా మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. అలాగే ఇక్కడ భార్య కానీ భర్తకు కానీ నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఉద్యోగానికి సంబంధించి మాత్రం వీరికి అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా ఇబ్బందులు అంటూ లేకపోయినా ఖర్చులు కూడా అంతే సమానంగా కనపడుతున్నాయి. అలాగే ప్రేమికులకైతే పర్వాలేదు,
ఇక్కడ మనం చాలా పాజిటివ్గా ఉందని అయితే చెప్పుకోవడానికి లేదు. ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి కూడా ప్రేమికులకి సంబంధించి చాలా పాజిటివ్గా ఉందని ఎక్కడ చెప్పుకోవడానికి కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ గురువు మారిన తర్వాత మరి చాలా వరకు పాజిటివ్గా ఉండాలి. సరే, ప్రేమికులకైతే అంత అనుకూలత లేదు. అలాగే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? మామూలుగానండి, మేషరాశి వారైనా వృశ్చిక రాశి వారైనా సరే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం చేస్తూ ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ వీరు ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం కూడా జరిపించుకోండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆరోగ్యము, సంతానము వీటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతోంది ఈ వారం అంతాను. సరే, ఇంకా మనం ధనురాశి వారికి చూద్దామండి. ధనురాశి వారికి కనుక మనం చూసామనంటే ధనురాశి వారికి కుటుంబంలోనే ప్రాబ్లం కనపడుతుంది. సరే, ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. తల్లిగారి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి. కంఫర్ట్ జోన్ నుంచి చాలా చాలా దూరం ఉండబోతున్నారు. ప్రయాణాలు బాగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ బాసెస్ ఎవరైతే ఉంటారో, మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్లీజ్ చేయాలి అనే ఒక తాపత్రయం అధికంగా కనపడుతూ ఉంటుంది. భార్య కానీ భర్త కానీ విడిపోతారు, గొడవలు పడతారు, ఇలా నేను చెప్పను. కానీ మనసులో ఏంటంటే ఎప్పుడు ఒక దిగులు అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఏదో ఒక కారణంతో కొంత దూరంగానే ఉంటూ ఉంటారు. ఇక్కడ వృత్తిపరంగా అనుకోవచ్చు, వ్యాపారపరంగా అనుకోవచ్చు, పిల్లల చదువులు అనుకోవచ్చు, ఏదైనా ఒక కారణం తీసుకోండి. అంతేగాని విడిపోతారు అని నేను చెప్పటం లేదు. అలాగే వాదోపవాదాలు ఉండటం, ఒక రకంగా గొడవలు పడేందుకు ఒక చిన్న మాట అనుకున్నా చాలన్నమాట, అదొక పెద్ద యుద్ధం అయిపోతుంది. కాబట్టి మాటలు కొంచెం విసురుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అలాగే ఉద్యోగం చేస్తున్న చోట కూడా ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఆర్థికంగా ఏమీ పెద్ద ఇబ్బందులు కనిపించట్లేదు. సంతానానికి చక్కటి అనుకూలత కనపడుతోంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు అవి చేయబోతున్నారు కనుక ఈ వారం అంతా కూడా కొంచెం కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ వారం అంతా కూడా మనం చూసుకున్నాము అనంటే ప్రయాణాలు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటము, అలాగే ఏ చిన్న మాట్లాడినా గొడవలు అవుతూ ఉండటం. కాబట్టి ఎందుకులే మాట్లాడుకోవటం అని చెప్పి మౌనంగా ఉంటూ ఉంటారనమాట. ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు. మీ సంతానం మీకు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు తెస్తారండి. కాబట్టి సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే మంచిగా మీకు అనుకూలత కూడా కనపడుతోంది. కాబట్టి ఏంటి, ఆర్థికమైన విషయాల్లో ఎక్కడా ఇబ్బంది లేదు. అలాగే మంచి ఫ్రెండ్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు 10వ తారీఖు తర్వాత నుంచి ఉంటాయి. దీంతో పాటు వారికి అంటే మీ ఫ్రెండ్స్కి మీరు సహాయం చేసే అవకాశాలు కూడా చాలా చాలా కనపడుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నామనంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కొంత ఇబ్బంది, ప్రేమికుల విషయంలో కొంత ఇబ్బంది, అలాగే మనసులో నిశ్చింత లేకపోవటం, మనసు ఎప్పుడు పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉండటం, అలాగే బిజినెస్ చేసేవారు కొత్త కొత్త బిజినెస్ల కోసం ప్రయత్నం చేయటం, పార్ట్నర్షిప్స్ వాటి గురించి ఆలోచన చేయటం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 10వ తారీఖు తర్వాత ప్లాన్ చేయండి. ఈ లోపల చేయొద్దు. ఈ లోపల చేసినా అది మీకు వర్కౌట్ అవ్వదు. సరే, ధనురాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. శివపార్వతులని ఆరాధిస్తూ ఉండండి. ఆలయాలకు వెళ్ళి శివపార్వతుల ఆరాధన చేస్తూ ఉండటం, అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడం, అలాగే స్వామివారికి ఇక్కడ చక్కగా అభిషేకం చేయించటం. దీనివలన ఏంటంటే ఈ మనస్పర్ధలు, గొడవలు, లేకపోతే మనసులో చికాకు, బాధ ఇవి తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే మకర రాశి వారికి కమ్యూనికేషన్స్ పరంగా, ప్రయాణాల పరంగా, అన్నదమ్ముల మధ్యన ఇలాంటి విషయాలలో అంటే ఒక్కొక్కసారి చూడండి మనం పిచ్చి ఉత్సాహంతో వెళ్ళిపోతాం, ఏదో ఒక పని చేసేద్దామని, అది మనకి ఎదురు దెబ్బ కొడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ధైర్య సాహసాలతోటి పని చేస్తున్నప్పుడు దాని మీద మనం జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలు అవి చేసే అవకాశాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, చేస్తూ ఉండండి. ఇవి మీకు మంచే చేస్తాయి. బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా వరకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. అయితే మార్పులు రావడానికి కొంచెం వెయిట్ చేయాలి. మనం మెల్లగా మార్పులు వస్తాయి. బుధుడు మారిన తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకని మనం 10వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. 10వ తారీఖు దగ్గర నుంచి కూడా ఆర్థికపరమైన విషయాలలో మార్పు కనపడుతోంది. అలాగే ఇందాకే అన్నాం కదా, అత్యుత్సాహంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో
వాటి రిజల్ట్స్ మీకు 10th తర్వాత కనపడతాయి. సో ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నా, ఏవైనా సరే మార్కెటింగ్ లాంటిది చేయాలనుకుంటున్నా, వీటన్నిటికీ కూడా 10వ తారీఖు తర్వాతే చేయండి. అలాగే ఏవైనా షేర్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నా, వీసాలకి సంబంధించి ప్రయత్నం చేస్తున్నా కూడా 10వ తారీఖు తర్వాత మీకు బాగుంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓవరాల్గా చూసాము అని అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మకర రాశి వారికి కనపడుతోంది. అయితే అది రావడానికి ఇంకా కొంచెం మనకి సమయం పడుతుంది కనుక కొంచెం వెయిట్ చేద్దాము. కంపల్సరీగా మీకు రిజల్ట్స్ అయితే పాజిటివ్గా వస్తాయి. సరే, ఈ రాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండండి. శివారాధన చేయటం వలన మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి చూసామనంటే ధనానికి సంబంధించి, పళ్ళకి సంబంధించి, కళ్ళకి సంబంధించి, అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటాం కదా, ఇయర్, నోస్, థ్రోట్, వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉంటాయి. ఈ వారం అంతా కూడా ఉంటాయండి. అలాగే ఏవైనా ఆపరేషన్స్, వీటికి సంబంధించిన ఆపరేషన్స్ లాంటివి కూడా చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఫేస్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి ఉంటాయి. పళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు అయితే బ్రేసెస్ పెట్టుకోవటం, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి పాజిటివ్గా ఉంటుందా, నెగటివ్గా ఉంటుందా అంటే దీని గురించి చెప్పడానికి ఏం లేదు. ఒక యాంటీసెప్టిక్ అయితే వేసుకోవాల్సిందే, ఒక యాంటీబయాటిక్ అయితే వేసుకోవాల్సిందే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం ఏమిటంటే ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం అయితే మంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు 10వ తారీఖు తర్వాత కనుక చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ని ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేద్దామండి. వెయిట్ చేసి 10వ తారీఖు వరకు ఓర్పుగా ఉన్నారంటే ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి రిలేషన్షిప్ వస్తుంది. దీంతోపాటు ఉద్యోగాలలో మారాలి అనుకుంటున్న వారికి అనుకూలత వస్తుంది. మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేసుకోవాలన్నా, ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, పొజిషన్ కోసం చూస్తున్న వాటన్నిటికీ కూడా మీ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి బాగుంది. అలాగే ఇక్కడ ఏదైనా సర్దుబాటు కావాలి, ఏదైనా ఒక అండర్స్టాండింగ్ రావాలి, లేకపోతే మేము ఏదైనా సరే ప్రేమికులం కొంచెం దూరంగా ఉన్నాము, మేము ఎక్కడన్నా మళ్ళీ మాట్లాడుకోవడానికి బాగుంటుందా అంటే 10వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ రాశి వారి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి ప్రయాణాలు కనపడుతున్నాయి. అలాగే వీరికి ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో చాలా వరకు అనుకూలత అని చెప్పను, రావాల్సినది మెల్లమెల్లగా అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ లిటిగేషన్స్కి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 10వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది. లిటిగేషన్స్, ఎటువంటి లిటిగేషన్స్ అయినా, కోర్ట్ అయినా, ల్యాండ్ అయినా. తర్వాత భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం రాబోతోంది. ఈ మంత్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు, దీంతో పాటు ఉద్యోగాల్లో మార్పులు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. మందులు మాకులు మార్చాల్సిన అవసరం కనపడుతోంది. డాక్టర్ విజిట్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్సర్సైజెస్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే అంత బాగా రిలీఫ్ వస్తుంది. దీంతో పాటు మీకు ఆర్థికమైన అనుకూలత అంటే ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో 10వ తారీఖు తర్వాత అవి మీకు ఆర్థికమైన అనుకూలతని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే సరిపోతుంది. వీరికి కూడా చాలా నెగిటివ్గా లేదు. అయితే ఏంటంటే ఏళ్ళనాటి శని ఉంది కనుక డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, తొందరపడి తీసుకోకూడదు. అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం తృతీయంలో ఉంటాడు కదా గురువు, కాబట్టి ఏంటంటే మనము ఏదైనా ఒక పని చేయాలంటే కూడా కొంచెం మెల్లగా ఆలోచించి చేసుకుంటాం అన్నమాట. భయం అనేది కనపడుతూ ఉంటుంది. ఆ విపరీతమైన ధైర్య సాహసాలు చూపించాం. అందుకని ఏంటంటే అమ్మో ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో, ఈ డెసిషన్ తీసుకుంటున్నాను ఇలా ఉంటుందేమో, అలా జరుగుతుందేమో అని ఆలోచన చేస్తూ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇదేమీ ప్రాబ్లం లేదండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీని గురించి వరీ అవ్వకండి. బట్ ఏంటంటే ఒకటి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా రాహుకేతు యాక్సెస్లో గ్రహాలు వస్తున్నప్పుడు గురు వీక్షణ ఉండటం వలన భార్యాభర్తల్ని కానీ ప్రేమికుల్ని కానీ కొంతవరకు ఇది కాపాడుతూ ఉంటుంది. సరే, డిస్టర్బెన్సెస్ అనేది రానిది ఎవరికి, కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. అలాగే ఆరోగ్యాన్ని కూడా కొంత మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని మందులు ఏవైనా వాడాల్సి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చక్కగా వాడుతూ ఉండండి. కొంచెం వాకింగ్ లాంటిది చేయండి. సాధారణంగా ఇలాగ గ్రహాలు వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే బద్ధకం ఉంటుందన్నమాట. మనం పెద్దగా పని చేయడానికి ఇష్టపడం, పెద్దగా కొంచెం హాయిగా ఉందాం అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వాకింగ్ లాంటిది చేయటము, ఎక్సర్సైజెస్ లాంటివి చేయటము మీ హెల్త్కి చాలా వరకు ఈ టైంలో మీకు ఉపయోగపడుతుంది.
సో ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే వెల్త్ పరంగా గ్రోత్ వైపే వెళ్తున్నారు. చేంజెస్ అనేవి ఇన్నెవిటబుల్గా ఉన్నాయి. అలాగే కొంచెం అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ముందుకు అడుగు వేయండి. అదే మీకు శ్రీరామరక్ష. కాబట్టి చక్కగా మీరు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ వారం మీరు ఇలా ఉంటే వచ్చే వారం నుంచి ఇంకా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.